అంజూరపు చెట్టు ఆకులు ఇతరులకు మేలుకరంగా, ఇతరులకి భద్రకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా, అవమానంగా లేకుండా, సిగ్గును తెచ్చే విధంగా కాకుండా, సిగ్గును కప్పడానికి, అవమానాన్ని నిందని కప్పడానికి ఆకులు ఎలాగ ఉపయోగపడ్డాయో చూడండి. ఆకులు ఎలాగ ఉపయోగపడ్డాయో చూడండి. ఆనాడు ఎక్కడో ఏదోను తోటలో అంజూరపు చెట్టు ఆకులు కచ్చడమ్మలుగా అక్కడ నుండి అక్కడ తయారయ్యాయండి వస్త్రాలు. అక్కడ ప్రారంభమైతే ఇప్పటికి ఏ వస్త్రాలు వచ్చాయి మనకి? కచ్చడములు పోయి కంచిపట్టు చీరలు. అక్కడ ప్రారంభమై ఏదోను తోటలో ప్రారంభమైనటువంటి ఈ వస్త్రాలు ఇప్పటికి ఎన్ని మోడల్స్ వచ్చినాయో చూడండి. మొత్తానికి అంజూరపు చెట్టు ఆకులు కూడా సిగ్గును కప్పడానికి ఉపయోగపడ్డాయి అని అంటే మనకి ఏదో పాఠం నేర్పిస్తుంది చూడండి. ఇతరులను సిగ్గుపరచాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజున దేవుని పిల్లలు చాలామంది ఉంటే ఉండొచ్చు. కానీ అంజూరపు ఆకు మనకు పాఠం నేర్పిస్తుంది. ఇతరులను సిగ్గుపరచడం కాదు, అవసరమైతే వారి సిగ్గును కప్పాలా. అంజూరపు చెట్టు ఆకు ఎలాగైతే ఏదోను తోటలో ఉన్నటువంటి ఆది తల్లుల యొక్క సిగ్గును ఎలా అయితే కప్పిందో అలా నువ్వు కప్పాలి. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవి. ఎవరినైనా అవమానం జరుగుతుంటే, సిగ్గుపాలవుతుంటే చూసి ఆనందించడం దేవుని పిల్లల యొక్క లక్షణము కాదు. నోరు లేని ఒక అంజూరపు చెట్టు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది చూడండి.